హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్లకు 12వ పీఆర్సీ బెనిఫిట్స్ అలాగే 5,500 కోట్ల రూపాయలు మార్చి 31 లోపల చెల్లిస్తానన్న సమాచారం, పెండింగ్ బకాయిల జమ సమాచారాన్ని అయితే పూర్తిగా తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ ఉన్నట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అని ఎప్పటికప్పుడు అయితే మీ వరకు రీచ్ అవుతాయి. సో వివరాలకైతే వెళ్ళిపోదాం. 12వ పీఆర్సీని అమలు చేయడం వల్ల ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఫస్ట్ తెలుసుకుందామండి. ముందుగా ఉద్యోగులకు సంబంధించి 2023 జూలై నాటి డిఏ ఎంత ఉంటే అంత మొత్తాన్ని బేసిక్లో మెర్జ్ చేసి ఫిట్మెంట్ని కలిపి 12వ పీఆర్సీ బేసిక్ పేని అయితే ఫిక్స్ చేయడం జరుగుతుందండి. ఇది ప్రాసెస్. సో ఈ విధంగా బేసిక్ పేని ఫిక్స్ చేసిన తర్వాత కొత్త బేసిక్ పేని ఆధారం చేసుకుని హెచ్ఆర్ఏని పెంచడం జరుగుతుంది. అంతేకాకుండా పీరియాడిక్ ఇంక్రిమెంట్ మరియు ఏఏఎస్ కూడా కొత్త బేసిక్ పే ఆధారంగానే పెంచడం జరుగుతుంది. ఇక పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే 2023 జూలై నాటికి ఉండే డిఆర్ను ప్రస్తుతం బేసిక్లో మెర్జ్ చేసి ఫిట్మెంట్ కలిపి కొత్త పెన్షన్ బేసిక్ పేగా నిర్ణయిస్తారు. ఇంకా ఎవరైతే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వర్తిస్తుందో వారికి కొత్త బేసిక్ పే ఆధారంగా ఏపీకి అంటే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అయితే వర్తిస్తుందండి. సో ఈ విధంగా అయితే ప్రాసెస్ ఉంటుంది. సో ఇక 5,500 కోట్ల విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వం మార్చి 31 లోపల మొత్తం 5,500 కోట్ల రూపాయల వరకు అయితే మొత్తం ఉన్న 26,000 కోట్లలో 5,500 కోట్ల రూపాయల వరకు చెల్లిస్తానైతే చెప్పింది. సో అదే క్రమంలో కొన్ని అయితే జమ అవుతూ ఉన్నాయండి. ఈ ప్రాసెస్ అయితే జరుగుతూనే ఉంది. సో పూర్తిగా ఈ ప్రాసెస్ అయిపోవడానికి మనకైతే ఇంకా మార్చి 31 లోపల అయితే మనం వేచి చూడవలసి అయితే ఉందండి. సో త్వరగా ఇవన్నీ కూడా జమ అవ్వాలంటే కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.